హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అఘోరి శ్రీనివాస్ మంగళవారం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ పూజల పేరుతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ ను పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ గా తేలడంతో పోలీసులు ఆయన్ను మహిళా జైలుకు తరలించారు. 3 నెలలుగా లేడీ అఘోరి శ్రీనివాస్ చెంచల్గూడ మహిళా జైలులో ఉన్నారు. మత విశ్వాసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో వేములవాడ, కొమరవెల్లి, చేవెళ్ల, కరీంనగర్ లో అఘోరి శ్రీనివాస్ పై 4 కేసులు నమోదయ్యాయి. వాటన్నిటిలో బెయిల్ వచ్చింది. కానీ అఘోరి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో మంగళవారం శ్రీనివాస్ ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాశీకి వెళ్లనున్నట్టు మీడియాకు తెలిపారు. అయితే ఇక చూసుకుంటే అఘోరి శ్రీనివాస్ విడుదల వార్త 2 తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను ఆకట్టుకున్న శ్రీనివాస్ ఆ తర్వాత మోసాలు, బెదిరింపుల కేసులతో వార్తల్లో నిలిచారు. తాజాగా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివిధ కేసుల్లో విచారణ అనంతరం అఘోరి శ్రీనివాస్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కరీంనగర్ కు చెందిన ఒక యువతి తనపై అత్యాచార యత్నం చేశాడని పెట్టిన కేసుతో సహా మొత్తం 4 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు కొన్ని షరతులను విధించింది. బెయిల్ నిబంధనల ప్రకారం ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే 10,000 రూపాయల జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. ఈ పత్రాలు జైలు అధికారులకు అందడంతో శ్రీనివాస్ ను మంగళవారం విడుదల చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ చీటింగ్ కేసులే కాకుండా ఇక చూసుకుంటే శ్రీనివాస్ ఆల్రెడీ వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటనేది కూడా ఎవరికి అందడం లేదు. ఆమె తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసి తన సంతోషంగా ఉంది. మరి జైలు నుంచి వచ్చిన శ్రీనివాస్ మరి వర్షిణిని కలుస్తారా? మళ్ళీ వీరి ప్రేమాయణం మొదలవుతుందా? లేదు అంటే ఇంకేమైనా ఇష్యూస్ మొదలవుతాయా? మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.